అందరికీ నమస్తే. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మీ అందరికీ తెలుసు బైక్ అంటే నాకు ఎంత ఇష్టమో, అండ్ బైక్ పైన ట్రావెల్ చేయడం అంటే కూడా ఎంత ఇష్టమో. ఆల్మోస్ట్ ఇండియా అంతా నేను బైక్తో తిరిగేసిన. అండ్ ఇప్పుడు మనం జూన్ 20కి కూడా లదాఖ్ వెళ్తున్నాం ఇదే బైక్ తీసుకొని. కాకపోతే ఇదే బైక్ మీద ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే దీనిలో స్పేస్ ఉండదు అండ్ ఫ్యామిలీకి కంపాటబుల్ కూడా కాదు. సో దీనికోసమే నేను ఒక ఆల్టర్నేట్ చూస్తున్నా. అదే మనం ఒక కార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈరోజు మన బైక్ పైన ఒక రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా ఫస్ట్ కార్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ బైక్ ఉంది అండ్ డిఫరెంట్ కార్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్యామిలీకి కార్ కావాలి. అండ్ ఇప్పుడు నాకు కొత్త కార్ కూడా అవసరం లేదు. అన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొత్త కార్ తీసుకోవాలని చెప్పి లేదు. కాకపోతే నాకేంటంటే బడ్జెట్లో ఎక్కువ కార్ కూడా యూజ్ చేయను కాబట్టి, తక్కువ యూజ్ చేస్తాను కాబట్టి సెకండ్ హ్యాండ్లో కావాలి. కానీ సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే కొత్త దానిలోకి ఉండాలి. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి చాలామంది చాలా డిఫరెంట్ ఆప్షన్ చెప్పారు. పదండి మనం అయితే రైడ్ చేసుకుని వెళ్దాం, వెళ్ళి ఫైండ్ అవుట్ చేద్దాం కార్. మనం ఏదైనా కొనాలన్నా ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా ఫస్ట్ మనకి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మంచి సజెషన్స్ ఇస్తారు. ఇప్పుడు నాకు కూడా ఇట్లా కార్ కావాలంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సజెస్ట్ చేసారు. మస్తు మంది డీలర్స్, మస్తు మంది బ్రాంచెస్ గురించి చెప్పారు. కానీ నాకేంటంటే ఇట్లా ఈ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలన్నా, సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలన్నా ఈ డీలర్స్ నేను ట్రస్ట్ చేయలేను. బికాజ్ ఏదైనా జరగవచ్చు. సో ఐ వాంట్ ఏ ఎక్స్పర్ట్. సో ఎక్స్పర్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను రోడ్డు మీద పోయినా సరే, ఏడ చూసినా సరే ఈ స్పిన్నివి యాడ్లు బాగా కనిపిస్తున్నాయి నాకు. సో మనం పని చేద్దాం, ఈ కాఫీ తాగుదాం. ఇక్కడ కాఫీ తాగి స్పిన్ని యాప్ డౌన్లోడ్ చేద్దాం. స్పిన్ని యాప్ డౌన్లోడ్ చేసి చూద్దాం దాంట్లో కార్లు ఎట్లున్నాయి, ఏం సంగతి, మనకి సెట్ అయ్యే కార్ ఏమన్నా దొరకదో కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ మధ్య బెస్ట్ కార్ కొనాలన్నా, ఏదన్నా సెకండ్ హ్యాండ్లో కార్ అమ్మాలన్నా సరే, కొనాలన్నా సరే చాలా యాప్స్ ఉన్నాయి మార్కెట్లో. కానీ నా చెవులలో బాగా వినిపిస్తుంది అండ్ నాకు బాగా సజెస్ట్ చేసింది అండ్ ఏడబడితే ఆడ కార్ వెనకాల కానీ బోర్డ్స్ పైన కానీ నేను చూసింది స్పిన్ని. సో మనం స్పిన్నీలో అసలు ఒకవేళ మనం కారు కొనాలనుకుంటే ఎంత ప్రైస్కి వస్తుంది, ఏం సంగతి అన్నది నాకు కూడా తెలియదు. వాళ్ళది యాప్ కూడా ఉంది. యాప్ డౌన్లోడ్ చేద్దాం. యాప్ డౌన్లోడ్ చేసి చూద్దాము. స్పిన్ని SPI టాప్లో ఉంది. అది 3 years వారంటీ ఆన్ అష్యూర్డ్ కార్డ్స్ ప్లస్ గాడ్ ప్రామిస్. ఓ మై గాడ్, కొటేషన్ మంచిగా ఉంది. లుక్ ఎట్ దిస్. ఇక్కడ కార్స్ ఉన్నాయి 799 యూస్డ్ కార్స్ ఇన్ బెంగళూరు. 799 కార్స్ ఉన్నాయంట. జీప్ ఉంది, ఫోర్డ్ ఫిగో ఉంది 2012. అబ్బా ఇది చూడండి ఎంత ఉంది, జస్ట్ 2,42,000కే వస్తుంది. ఇట్లనే మనం ఒక బెస్ట్ కార్ కావాలన్నమాట. అరే ఇది నా ఫేవరెట్ హ్యుండై గ్రాండ్ i10 4 lakhsకే వస్తుంది. మారుతి ఇగ్నిస్ కూడా ఉంది. నాట్ జస్ట్ దిస్, టాటా. సో మనకు కావాల్సిన కారు ఫస్ట్ యాప్లో సెలెక్ట్ చేసుకొని చూద్దాము ఇంకేమేమి కార్స్ ఉన్నాయి. అరే ఇగో బెంజ్ ఉంది, మర్సిడీస్ 2017 మర్సిడీస్ A క్లాస్ 15 lakhsకే వస్తుంది. మనకు కావాల్సిన కార్ అయితే స్పిన్నీలో నేను షార్ట్ లిస్ట్ చేసిన. ఇగో ఇది కారు. అండ్ ఈ కార్ కరెంట్లీ ఇప్పుడు ఎల్లంక అనే స్పిన్నీ సెంటర్లో అవైలబుల్ ఉందంట. జస్ట్ ఇటుకెళ్ళి ఒక 10 kilometers డ్రైవ్ ఉంది. పదండి అక్కడికి వెళ్ళి ఈ కార్ని చూద్దాం. లెట్స్ గో. సో కరెంట్లీ మన డ్రీమ్ కార్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్పిన్నీ పార్క్లో ఉన్నాం మనం. చుట్టుపక్కల చాలా కార్లు ఉన్నాయి. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కార్ బ్రాండ్ న్యూ కండిషన్లో దొరుకుతుందని చెప్పి అయితే బిలీవ్ చేస్తున్నా. లెట్స్ గో ఇన్సైడ్. సో అందరికీ డ్రీమ్ కార్స్ ఉంటాయి కదా, అండ్ ఆ డ్రీమ్ కార్ని మనం సొంతం చేసుకోవాలనుకుంటే ఎన్ని డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే డ్రీమ్ కార్ని మనం ఇలా స్పిన్నీలో మనం కొనుక్కుంటే అన్బిలీవబుల్ ప్రైస్కి మనం సొంతం చేసుకోవచ్చు. ఇదే అనమాట ఆ కార్. చూడ్డానికి వచ్చిన నేను ఇక్కడికి. అండ్ ఈ కార్ కొత్తది కొనాలనుకుంటే ఇప్పుడు స్పిన్నీలో ఏదైతే ప్రైస్ ఉందో దీనికి డబల్ ఉంది. అండ్ ఇది వెరీ వెరీ లెస్ యూజ్, లెస్ మంచి కండిషన్లో ఉంది. ఇట్లాంటి కండిషన్లో ఉన్న కార్ మనకు దొరకడం అసాధ్యం. ఈ కార్ ఇప్పుడు 2022 మోడల్ అనమాట.
3, 4, 5 అంటే ఆల్మోస్ట్ లైక్ 2 ఇయర్స్ ఓల్డ్, జస్ట్ 2 ఇయర్స్ ఓల్డ్కి హాఫ్ ప్రైస్కి కార్ దొరుకుతుంది. అండ్ ఈ కార్లో లేని ఫీచర్ అంటూ లేదు, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. జీప్ కంపస్ అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా. అండ్ ఒకవేళ అంటే ఈ ప్రైస్ చూస్తుంటే మాత్రం నాకైతే టెంప్టింగ్ అనిపిస్తుంది. సో యాక్చువల్గా నా టార్గెట్ ఇంత హెవీ బడ్జెట్లో కాదు, బట్ స్టిల్ అసలు ప్రీమియం కార్ సెగ్మెంట్ అంటే ప్రీమియం కార్స్లో కూడా ఇట్లాంటి హై ఎండ్ కార్స్లో కూడా ప్రైస్ ఎంత ఉంటుందని అని చెప్పి చెక్ చేయడానికి వచ్చిన నేను. అండ్ ఇదే ఇంత రీజనబుల్ ఉందంటే ఇప్పుడు ఇమాజిన్ చేయండి 20 lakhs కార్ కానీ 10 lakhs కార్ అయితే 5 lakhs అంటే దొరికిపోతుంది. అంత అంత అఫోర్డబుల్ ప్రైస్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు అష్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఆర్ఎంతో రిలేషన్షిప్ మేనేజర్తో మాట్లాడినా కదా, నార్మల్గా ఏదైనా కార్ మనము బడ్జెట్లో కార్ తీసుకుంటే దగ్గర దగ్గర 6 months దాకా ఇంజన్ ఇంకా గేర్ బాక్స్ పైన వారంటీ ఉంటుంది. అండ్ వేరే అష్యూర్డ్ అని చెప్పి ఇంకో ప్లాన్ ఉంది, దాంట్లో అయితే 1 year దాకా గేర్ బాక్స్ ఇంకా ఇంజన్కి వారంటీ ఇస్తారు. అంతేకాకుండా 6 months దాకా ఎలక్ట్రానిక్స్ పైన కూడా వీళ్ళు స్పిన్ ఇది వారంటీ ఇస్తున్నారు. కార్కి ఏమైనా అయినా కానీ వీళ్ళు 6 monthsలో వాళ్ళే రిప్లేస్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క కార్కి 1 year రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్న తర్వాత కూడా ఇన్ని ఫీచర్స్ రావడం అంటే అది రియలీ గ్రేట్. మనం సెకండ్ హ్యాండ్ కార్ ఏది కొన్నా సరే, ఈ రోజు మనం కొన్నాం అనుకోండి, రేపు కార్కి ఏమైనా అయితే సంబంధం లేదంటారు. కార్కి ఏమైనా సరే ఆ రెస్పాన్సిబిలిటీ నీదే అని చెప్పి అంటారు. కానీ ఇట్లా మన ఫ్యామిలీకి ఆల్టర్నేట్లా కార్ ఏమైనా కావాలంటే స్పిన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ మనకు నచ్చిన కార్ని మనం ఇక్కడ నుంచి కార్ కొనుక్కున్న తర్వాత 5 daysలో మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంది. అంటే 5 days మనకు ఒకవేళ కార్ నచ్చకపోయినా వేరే కార్ తీసుకోవాలనుకున్నా ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు షోరూమ్ నుంచి కార్ తీసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఆప్షన్ కూడా ఉండదు, ఇక్కడ ఉంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఇదైతే కార్ కనిపిస్తుందో మన లదాఖ్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఈ కార్ ఒకవేళ ఉంటే డెఫినెట్లీ మళ్ళీ వస్తా. అండ్ మన లక్ అంతా మంచిగా ఉంటే ఈ కార్ని మనం తీసుకెళ్దాం మన ఇంటికి. ఏమంటారు? కింద కామెంట్స్ చెప్పండి. సో గైస్ అదనమాట స్పిన్ని గురించి. హోప్ఫుల్లీ ఎవరైతే సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలనుకుంటున్నారో, సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారు కానీ అది ఎంత అంటే సెకండ్ హ్యాండే కానీ చూడడానికి ఫీల్ కొత్త దాని లెక్కనే ఉండాలని చెప్పి అనుకుంటే మీరు స్పిన్నిని చూస్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గరలో ఉన్న మీరు స్పిన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ దగ్గరలో స్పిన్ని పార్క్ ఎక్కడ ఉందో మీకు తెలిసిపోతుంది. సో గైస్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ ఎవరైతే సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం యూట్యూబ్లో రైడ్ విత్ విజయ్ అని ఫాలో చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.